హలో హలో ఎవరండి? నమస్తే నా మీరు మాట్లాడే వ్యక్తి అన్న గోపి గారు కదా మాట్లాడేది? అవునండి. నమస్తే, నా పేరు జాగీర్. నాకు అలా అనంతపురం నుంచి ఫోన్ చేశాను. 1 వీక్ బ్యాక్ ఫోన్ చేశాను కదా. చెప్పండి. లేదు సార్, ఫ్రీగా ఉన్నారన్నా? ఫ్రీగానే ఉన్నాను, చెప్పండి. ఏం పని ఏం లేదు కదా? పని అంటే ఉంటుంది, కానీ మనకి దీనికోసం కేటాయించే టైం ఎక్కువ. అట్లా ఓకే, థ్యాంక్ యూ. మన పర్సనల్ పనుల కంటే కూడా ఇది ఇంపార్టెంట్ మనకి. అవును, అది కట్టేలేనా? చెప్పండి చెప్పండి. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా? బ్రేక్ఫాస్ట్ చేసినా లేదు ఇంకా? చేసా. మీకేం కావాలో చెప్పండి, ఎందుకంటే కొంచెం నేను బిజీగా ఉంటాను. అవునన్నా. ఇప్పుడు సరే, మీరు నా మీద అభిమానం ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. విషయం చెప్పండి. ఏం లేదా, మీకు 1 వీక్ బ్యాక్ ఫోన్ చేసినప్పుడు ఏందో ఉంటే చెప్పాలి, నేను దానికి ఆన్సర్ చేస్తానని చెప్తున్నారు మీరు. ఏంటది? ఏంటన్నా మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఏమైనా ఉంటుంది, దానిలో మీరు క్వశ్చన్స్ చేయండి, నేను ఆన్సర్ చేయగలుగుతానని చెప్తున్నారు మీరు. హిందూ సాంప్రదాయం ప్రకారమా? నేను హిందూ ఎక్కడ చెప్పలేదు. తప్పులు మీరే, నేను 1 వీక్ బ్యాక్ నేను ఫోన్ చేశాను మీకు. హిందూ సాంప్రదాయంలో సాంప్రదాయంలో కాదండి, హిందూ గ్రంథాల్లో ఏమన్నా ఉంటే అది సాంప్రదాయం వేరు, గ్రంథాలు వేరు. చెప్పండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వేయండి, నేను చెప్తాను బ్రదర్ దానికి ఆన్సర్. అవునవును. అంటే మీరు ఎవరైనా హిందువులా క్రిస్టియన్సా? నేను ముస్లిమ్స్ అండి, క్రిస్టియన్స్ కాదు. ముస్లిమ్సా? జాకీర్, నా పేరు జాకీర్. ఓకే. యాక్చువల్గా ముస్లిమ్స్ గురించి నేనేం మాట్లాడినండి, అసలు వాళ్ళకి నేను సమాధానం చెప్పను. ఎందుకంటే ఆ ముస్లిం గ్రంథం గురించి నాకు తెలియదు. అవునండి. యాక్చువల్గా దాని గురించి నాకు తెలియదు కాబట్టి మీరు నన్ను ప్రశ్నించినా సరే మీ గ్రంథం గురించి నేను ప్రశ్నించలేను కాబట్టి దాని గురించి పెద్దగా నేను పట్టించుకోను. ముస్లిమ్స్ గురించి నాకు అవసరం లేదు. నేను ఏమంటున్నానంటే మీరు దీన్ని మరీ అందరిలో తీసుకెళ్తాను. జస్ట్ ఒక అన్న తమ్ముడు మాదిరిగా, లేదా ఒక ఫ్రెండ్. సరే పర్లేదు, అడగండి. తెలిస్తే చెప్తారు. అంతేగాని మీరు మరీ ఎక్కువ లోతుకి వెళ్ళొద్దండి. అదే అన్న తమ్ముడు మాదిరిగా అంతే. నాకు తెలిస్తే చెప్తాను, లేకపోతే తెలియదని చెప్తాను, అంతే. చిన్న ఏం లేదా, అధర్మ మనకి టోటల్ ముస్లిమ్స్ అయినా, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా ఏ దేవుని ఆరాధించాలా? ఏ దేవుణ్ణి అంటే నేను ఇక్కడ అంటే అంటే నా అభిప్రాయం అడుగుతున్నారా, లేకపోతే గ్రంథాల్లో ఉన్నది అడుగుతున్నారా మీరు? నా అభిప్రాయం అనుకోండి, నా వ్యక్తిగత అభిప్రాయం వేరుంటది. మీ అభిప్రాయం కాదు సార్, అర్థం లేదు. గ్రంథాల ప్రకారం ఈ సమస్య మీరు ముస్లిం కాబట్టి మీ ఖురాన్ మీరు నమ్ముకోండి సార్. మీ వ్యక్తిగతం కదా, నాకు అర్థం లేదు. మరి అది ఇప్పుడు నా వ్యక్తిగత అభిప్రాయం కాదు. ఒక్క నిమిషం అండి, నన్ను చెప్పనండి. మీరు ప్రశ్న అడిగారు, కొంచెం క్లారిటీగా చెప్తాను మీకు ప్రశ్న ఎలా అడగాలి అనేది. ఓకే, చెప్పండి. నా వ్యక్తిగత అభిప్రాయం అనుకోండి, ఎవరు మత గ్రంథం వాళ్ళు నమ్ముకోండి, పక్కన మత గ్రంథం గురించి మీరు మాట్లాడద్దు. సపోజ్ గా మీరు మాట్లాడాల్సి వచ్చిందంటే ఎందుకు మాట్లాడాలో దాని గురించి వివరణ ఇవ్వండి. నేను అదే ఇప్పుడు నేను బైబిల్ గురించి అడుగుతున్నాను సార్. ఎందుకు అడుగుతున్నాను? వాళ్ళు మా ఇంటికి వచ్చి నా పుస్తకం మా దేవుడే దేవుడు, మిగతా వాళ్ళు ఎవరు దేవుళ్ళు కాదన్నారు. మిగతా వాళ్ళంతా సైతాన్లు, రాళ్ళు, రప్పలు, వాళ్ళని పూజిస్తే నరకానికి వెళ్తారు వాళ్ళు ఏపీ అన్నారు అని దానికి పైపెచ్చామంటున్నారు. మా దేవుడే నిజ దేవుడు, ఇక ఎవడో దేవుడు లేరు అంటున్నారు. అందుకని చెప్పి మేము బైబిల్ గురించి ప్రశ్నించాల్సి వచ్చింది. ఇప్పుడు మీ ప్రశ్న అడగండి. ఇప్పుడు మీ ప్రశ్న ఏ దేవుణ్ణి నమ్మాలి అనేది, అంతేనా? నా వ్యక్తిగత అభిప్రాయం అయితేనే ఉండే మా రాముణ్ణి మేము మా హిందూ గ్రంథాలు నమ్ముతాం. ఎందుకయ్యా అంటే దాంట్లో ధర్మం ఉంది. మిగతా ఏ గ్రంథాల్లో కూడా ధర్మము అనేది లేదు. ధర్మము అంటే మనం ఎలా ఉండాలి, ఎలా బతకాలి, ప్రకృతి ఎలా ఉండాలి, తల్లితో ఎలా ఉండాలి, తండ్రితో ఎలా ఉండాలి, మన అనుబంధాలు ఎలా ఉండాలి అని మొత్తం చెప్పింది హిందూ ధర్మం చెప్పింది. జ్ఞానం ఎప్పుడు అనేది ఒక పుస్తకం ఉండదని గుర్తుపెట్టుకోండి. జ్ఞానం అనేది అనేక పుస్తకాల్లో ఉంటది. ఒక పుస్తకంలో జ్ఞానం మొత్తం ఉందంటే వాడు అవివేకమంతుడు, ఈ ప్రపంచంలో రెండో వాడు ఉండడు నాకు తెలిసి. ఇది నా అభిప్రాయం సార్. మీకు నచ్చితే తీసుకోండి, నచ్చలేదు అనుకుని వదిలేసేయండి సార్. నాకు మీ అభిప్రాయం వద్దు సార్. నాకు మీ గ్రంథాల ప్రకారమే మీ గ్రంథాల ప్రకారమే. నేనైతే రాముడిని నమ్ముతాను సార్, రాముడిని పూజిస్తాను, రాముడిని నమ్ముతాను. నేను ఎవరికి చెప్పినా సరే ఆయన ఆదర్శంగా తీసుకుని బతకండి అనే చెప్తాను నేను. సార్ నేనేమంటానండి, నాకు ఆ ధర్మ వేదంలో ఒక చిన్న లైన్ చెప్పినారు మా ఫ్రెండ్స్ నాకు. అధర్మ వేదంలో
13 కాండం సార్ నాకు 4వ వేదాల అధ్యాయం. గురించి తెలియదండి, నేను చదువుకోలేదు. అవునా సార్? నాకు తెలియని దాని గురించి అడగద్దండి. నాకు వేదాలు తెలియదు, నేను చదువుకోలేదు వేదాలు. రామాయణం చదివా, భగవద్గీత చదివాను, భారతం చదివాను. సార్ భగవద్గీతలోనే 7వ పద్యం 17వ లైన్ సార్. ఏంటండి అది? అదైతే నాకు నోరు తిరగదు, ఒకవేళ మీరే చూడండి. తెలుగు అర్థం చెప్పండి చాలు, మీకు నోరు తిరగకపోతే తెలుగు అర్థం చెప్పండి. సార్ అది నాకు గుర్తులేదు సార్, నేను చూసినాను, నిన్న పేపర్ రాసుకుని సార్ ఇప్పుడు సార్ మీకు మొత్తం క్లారిటీ వచ్చిన అన్ని రాసుకొని ఫోన్ చేయండి, నా టైం ఎందుకు వేస్ట్ చేస్తారు? మీరే చూడండి, జస్ట్ మీ గూగుల్లో కొట్టినా వచ్చేస్తుంది, గూగుల్లో కొట్టినా వచ్చేస్తుంది. సార్ ఇప్పుడు నేను గూగుల్లో కొట్టుకొని మీకు అవన్నీ ఎతికేసాం, మీ ప్రశ్నే తెలియదు మీకు, నేను గూగుల్లో ఏమని కొట్టాలి? సార్ నా ప్రశ్న క్లారిటీగా ఉంది సార్. ఏముంది? ఒకటి, ఎవరిని ఆరాధించాలి, ఎవరిని దేవుడు పూజించాలి? నేను చెప్పాను కదండి, ఎవరు మత గ్రంథం ప్రకారం వాళ్ళు ఆరాధించుకోండి. సార్ మీ ప్రకారం పోతే హిందూ, నా ప్రకారం హిందూ దేవుడిని రాముడిని ఆరాధించమని చెప్తాను. నేను రాముడిని పూజించమని చెప్తాను. నేనైతే అల్లానే ఆరాధించమని చెప్తున్నాను. సమస్త ప్రాణకోటి దేవాది దేవుడు ఒక్కడే. సార్ ఇప్పుడు మీరు అన్నది బాగానే ఉంది సార్, అల్లాని ఆరాధించమన్నారు. ఖురాన్ ఎప్పుడు వచ్చిందండి? వినండి, ఖురాన్ ఎప్పుడు వచ్చింది? ఖురాన్ వచ్చింది 1600 సంవత్సరాల క్రితమే వచ్చింది కదా. మరి మనిషి పుట్టి కొన్ని లక్షల సంవత్సరాలు అయింది మనిషి పుట్టి, అంటే దాదాపు 20-30 లక్షల సంవత్సరాలు అయినప్పుడు అల్లా అనే దేవుడు పర్టికులర్ గా భూమి మీదకి 1600 సంవత్సరాల క్రితం ఎందుకు వచ్చాడు? మరి అంతకుముందు ఎందుకు రాలేదు? సార్ అల్లా 1600 క్రితం రాలేదు సార్, ప్రవక్త 1600 సంవత్సరాల కింద వచ్చి వీళ్ళందరినీ. అదే అంతకుముందు ఎందుకు రాలేదండి? ఖురాన్ అంతకుముందు ఎందుకు లేదు? అంతకుముందు ఖురాన్ ఎందుకు లేదండి? అంతకుముందు ఖురాన్ లేదని కదా సార్. అంతకుముందు ఇప్పుడు నేను అడుగుతుంది మీ క్వశ్చన్ అది కాదండి. అల్లా ఉన్నాడు 1600 సంవత్సరాల క్రితం, 1600 సంవత్సరాల నుంచి అల్లా వచ్చాడు, ఓకే దాన్ని ఒప్పుకుందాం. 1600 సంవత్సరాల క్రితం అంటే లక్షల సంవత్సరాల క్రితం అల్లా ఉన్నాడని ఆధారం ఏంటి? ఓకే సార్, లేదు మా మతం పుట్టింది 1600 సంవత్సరాల కిందమే సార్. మరి అదేంటి సార్, ఇంకా అయిపోయింది సార్, ఇంకేం మాట్లాడతారు చెప్పండి. సార్ నేను అజ్ఞానం అల్లా నమ్ముతున్నాను, నేను ఎవరిని నమ్మాలి మీరు చెప్పండి సార్. నేను అదే చెప్తున్నా, లక్షల సంవత్సరాల క్రితం నుంచి రామాయణం ఉంది, రాముడు ఉన్నాడు, వేదాల్లో మన గ్రహణాల గురించి ఉంది, గ్రహాల గురించి ఉంది, మొత్తం భూమి విశ్వం అంతా రాసి ఉంది. రాముడి దేవుడు అని ఎక్కడ లేదు సార్. రామాయణం అవునండి, దేవుడు రామాయణంలో ఉండదండి. దేవునికి ఎట్లా నమ్ముతారు సార్? ఒకరిని సృష్టించే అందుకే నేను చెప్తాను, అందుకే రామాయణం ప్రకారం రాముడు దేవుడు ఎలా అయ్యాడంటే ఆయన అవతారవాదం ఉంది హిందూయిజంలో. ఇక్కడ క్రిస్టియానిటీలో కానీ ముస్లింస్ లో కానీ అవతారవాదం అనేది లేదు. విష్ణువే స్వయంగా రాముడిగా అవతారం వచ్చాడు, మేము అవతారవాదాన్ని నమ్ముతాం కాబట్టి ఆయన రాముడు దేవుడు అయ్యాడు, ఆయనే చెప్పుకున్నాడు. తర్వాత నేను విష్ణు అవతారం అని చెప్పి చెప్పుకున్నాడు. రామాయణం చదవండి మీరు. సమస్త ప్రాణికోటి సృష్టించింది ముల్లాకాన్ని పుట్టించింది దేవుడు. సార్ మాకు సృష్టికర్త వేరుంటాడండి, దాన్ని పరిపాలించే సృష్టి స్థితి లయకారకులు 3 ఉంటారు. మీ ప్రకారం సృష్టికర్త ఒకడు. ఇప్పుడు కాదండి, మీ లెక్కలు మీ మా లెక్కలు మాయండి. మీ లెక్కల ప్రకారం మా లెక్కలు ఉండాలంటే అక్కడ కుదరదు కదా సార్. నా లెక్క నాకు వద్దు సార్, ముస్లింస్ వద్దు, నాకు క్రిస్టియన్స్ వద్దు. మరి అదే ఇప్పుడు నా లెక్క నేను చెప్తున్నప్పుడు మీరు వినాలి కదా, లేదా నా లెక్కలో కూడా మీరు కంపేర్ చేయాలంటే ఎట్లా కుదురుతుంది? మీరు కూడా రాముడు అంటున్నారు, రాముడు యుగపురుషుడు ఉంది కానీ దేవుడు ఎక్కడ లేదు సార్. ఎందుకు లేదండి? మీరు చదవండి, రామాయణం మొత్తం చదవండి. ఆయన అవతారవాదం అండి. అవతారవాదం అంటే దేవుడనే లెక్క సార్. పుట్టించేవాడు దేవుడు కానీ పుట్టేవాడు దేవుడు కాదు సార్. విష్ణువు ఎక్కడ చెప్పేదండి, విష్ణువు గాని శివుడు గాని ఎక్కడ పుట్టించినట్లేదండి, బ్రహ్మ పుట్టించేది. అదే చెప్తున్నా, మీకు అర్థం కాదు. సృష్టి స్థితి లయకారకులు 3 వేరండి. సృష్టించేవాడు ఒకడు, పరిపాలించేవాడు ఒకడు, దీన్ని లయం చేసేవాడు ఇంకొకడు, అట్లా 3 ఉంటారు మాకు. మీకు అదే అర్థం కాదు. ఇక్కడ మీ లెక్కల్లో మా లెక్కలు చూస్తున్నారు కాబట్టి మీకు లోటైన అర్థం తెలియట్లేదు. మీ మొత్తం ఏంటి, సృష్టికర్త ఒకటే, సృష్టించేవాడు ఒకటే, చంపేవాడు ఒకటే, బతికించేవాడు ఒకటే, మొత్తం లయకారకుడు ఒకటే అని మీరు చెప్పుకుంటున్నారు. ఇట్లా మాకు వేరు వేరు అని చెప్తున్నాను నేను. అదే సార్, వేరు వేరు అంటే అదే ఎలా అవుతుంది సార్? ఏంటి ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఏం రీజనబుల్ అండి? మాకున్న లెక్కలు వేరు, మీకున్న లెక్క వేరండి. రెండింటిని కంపేర్ చేయొద్దని చెప్తున్నాను. మీరు రెండింటిని కంపేర్ చేస్తున్నారు మళ్ళీ. రెండు వద్దు సార్, నాకు ముస్లింస్ వద్దు, వద్దు సార్. నాకు ముస్లింస్ అజ్ఞానం ఉందనుకుందాము, క్రిస్టియన్స్. ఇప్పుడు రాముడు అవతారవాదం అని చెప్పి మా గ్రంథాల్లో స్పష్టంగా రాసిందండి. మేము అవతారవాదాన్ని నమ్ముతాము. ఆయన రాముడు దేవుడు అని చెప్పి అవతారవాదం ఉంది కాబట్టి మేము నమ్ముతున్నాం. అవతారవాదం లేదనుకోండి, మాకు అవతారవాదాలు లేదనుకోండి, రాముడు కృష్ణుడు వీళ్ళంతా అవతారవాదాలు, మేము నమ్ముతాం వాటిని. మహిమలు చేసినా చేయకపోయినా ఆయన ధర్మాన్ని చెప్పేది వినండి, ధర్మాన్ని కాపాడేవాడు భగవంతుడు అండి మా దృష్టిలో. రాముడు ధర్మాన్ని కాపాడాడు కాబట్టి ఆయన భగవంతుడు అయ్యాడు మాకు.
ప్లస్ ఆయన అవతారవాదం ఉంది హిందూయిజంలో, ముస్లిమ్స్ లో కానీ క్రిస్టియన్స్ అవతారవాదం లేదు, వాళ్ళకి తెలియదు అసలు అవతారవాదం అంటే. అంతే చెప్తున్నా, మీ లెక్క వేరు నా లెక్క వేరు అని నేను చెప్తున్నాను నేను. సార్ నా లెక్క వద్దు సార్, ముస్లిం క్రిస్టియన్ ఇద్దరు అజ్ఞానంలో ఉన్నారు, మేమిద్దరము మీ హిందువులోకి రావాలనుకున్నాము. నేను రమ్మని చెప్పలా, మీ అభిప్రాయం మీకు సార్. నేను ఇన్ని చెప్పాను, మీకు ఇంకా డౌట్లు ఉన్నాయనుకోండి, మీ దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి పూజారిని అడగండి. అక్కడ ఆయన గ్రంథం నుంచి రెఫరెన్స్ తీసి చూపిస్తాడు. నేను అనుకోండి రెఫరెన్స్ తీసి చూపించలేను, నా దగ్గర మీ దగ్గర గ్రంథం లేదు, నా దగ్గర గ్రంథం లేదు రెఫరెన్స్ చూపించడానికి. అందుకని మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్తే రాముడు దేవుడు ఖచ్చితంగా నేను రాముడిని నమ్ముతాను, ఆదర్శంగా తీసుకుంటాను నేను. సార్ దేవుడు ఇంతవరకు మీరు దేవుడు ఎవరు అని అడిగిన నేను రాముడు అని చెప్తున్నాను కదా సార్ నా అభిప్రాయాన్ని. మీ అభిప్రాయం కదా సార్, నాకు గ్రంథాల ప్రకారం చెప్పండి సార్. మా గ్రంథాల ప్రకారమే, మా గ్రంథాలు నేను చదివాను కాబట్టి మాకు రాముడు దేవుడు అయ్యాడు. నాకు నా అభిప్రాయం ప్రకారం నాకు తల్లి తండ్రి నాకు గురువు సార్, నాకు దైవం, ఎందుకంటే నాకు జన్మనిస్తారు. ఓకే అండి, మీరు దేవుడు అన్నారు, ఇప్పుడు నేను చెప్పేదండి తల్లి రైట్, దాన్ని కూడా ఒప్పుకుంటానండి. మన మొదటి దేవుడు తల్లిదండ్రులు అని చెప్పుకోవచ్చు అండి, యాక్సెప్ట్ చేస్తాను దాన్ని నేను. ఓకే రైట్, 100% రైట్. మన తల్లిదండ్రుల తర్వాతే దేవుడు నా దృష్టిలో. మీరు ఇలా అడిగారు కాబట్టి నేను చెప్పాను. మామూలుగా ఈ అర్థంతో అడిగితే మాత్రం నా తల్లిదండ్రులే ఫస్ట్ దేవుడు, తర్వాత గురువు, తర్వాతే దైవం. ఫస్ట్ తల్లి, తర్వాత తండ్రి, తర్వాత గురువు, లాస్ట్ లో దైవం. రైట్ సార్, 100% ఒప్పుకుంటాను దీనికి. నా క్వశ్చన్ ఏమంటే సార్, మీరు ఇది ఇరిజెక్ట్ కాకండి, ఒక ఫ్రెండ్స్ మాత్రం డిస్కస్ చేస్తుంది అంటే మీరు ఫ్రెండ్స్ కాదు సార్, మీరు వితండవాదం నేను ఆధారం అంతా చూపించాను మీకు. లేదు మీరు అంటున్నారు, లేదు మీకు ఎలా సృష్టి స్థితి లయ కారకులు ఉంటారని అడుగుతున్నారు. మా లెక్క ప్రకారం అలా ఉంటారు. మీ లెక్క ప్రకారం సృష్టికర్త ఒకడే ఉంటాడు. సృష్టికర్త గాని, సృష్టిని పరిపాలించేవాడు కానీ, సృష్టిని లయ చేసేవాడు కానీ, అంతా మీ లెక్క ప్రకారం ఒకటి ఉంటాడు. మా లెక్కను మీ లెక్కలు కుదరమని చెప్తున్నా, అందుకనే నేను. అధర్మణ వేదము సార్, నాకు మీరు అదే తిరిగి క్వశ్చన్ అడుగుతున్నారు. నాకు అధర్మణ వేదాల గురించి నాకు తెలియదని చెప్పాను. ఓకే సార్, అంటే ఒకవేళ మనం కూడా ఒకరిని వేరే ఏలకి చూపిస్తున్నప్పుడు, క్వశ్చన్ చేస్తున్నప్పుడు, మనకు వేరే వాళ్ళు మనకు క్వశ్చన్ చేసినప్పుడు మన దగ్గర ఆన్సర్ ఉండాలి కదా సార్. సార్ మీరు ఎక్కడ, మాకు 4500 గ్రంథాలు ఉన్నాయండి. అవి మొత్తం చదవాలంటే నాకు 100 సంవత్సరాల జీవితం కూడా సరిపోదు. అర్థమైందా? నేను మొత్తం తెలుసని కానీ, వినండి, నాకు మొత్తం తెలుసు, నేను అన్ని చెప్తాను. నాకు తెలిసింది చెప్తా, తెలియదు నాకు తెలియదు అని చెప్తాను. ఫస్ట్ క్లారిటీ చెప్పాను మీకు నేను, అవునా? నాకు మొత్తం తెలుసు అని మీకు ఎక్కడైనా స్టేట్మెంట్ ఇస్తే చూపించండి. నాకు అన్ని గ్రంథాలు తెలుసు, నాకు మొత్తం తెలుసు అని చెప్తే చూపించండి. నాకు ఖురాన్ తెలియదు అని చెప్పాను, వేదాలు తెలియదు అని చెప్పాను. నాకు తెలిసిందల్లా బైబిల్ ఒకటి తెలుసు, రామాయణం, భగవద్గీత తెలుసు నాకు. అంటే మీకు భగవద్గీత అంటే చెప్తున్నాను, భగవద్గీత చెప్తున్నాను సార్. 7వ కాండం 17వ లైన్ సార్, దాంట్లో కూడా చదవండి సార్. ఏముంది చదవండి, నా దగ్గర ప్రస్తుతానికి భగవద్గీత లేదు. ఇప్పుడు నేను బయట ఉన్నాను, టీ తాగుతున్నాను, టీ షాప్ లో. టీ తాగుతున్నారు సార్? మీరు చదవండి, ఎక్కడ ఏమి చదివితే నేను చదివి చెప్తాను. ఒక్క నిమిషం సార్. అది భక్తి విశిష్టత అని ఉంది సార్. సార్ నాకు తెలియదు సార్, నేను అందుకే మొత్తం మీరు తెలుగు అర్థం చదవండి. మీకు సంస్కృతం చదవటం రాకపోయినా తెలుగు అర్థం చదవండి. అది నాకు ఉచ్చారణ చేయడానికి రాలేదు సార్. ఏకభక్తి విశిష్టత అంటే దేవుడు ఒక్కడే సార్, దాని మీనింగ్ నాకు తెలియదండి. దేవుడు ఒక్కడే, ఆ దేవుడు ఒక్క సార్ మీరు ఊహించి కాదండి. మీరు ఒక పని చేయండి సార్, మీకు టైం ఇస్తాను, పూర్తిగా దాన్ని చదవటం నేర్చుకొని పూర్తిగా తెలుగు అర్థం తెలుసుకొని నాకు కాల్ చేయండి, ఖచ్చితంగా మీకు నేను సమాధానం చెప్తాను. తెలుగు అర్థం తెలుసు సార్, నాకు అది ఉచ్చారణ చేయడం రావట్లేదు సార్ నాకు నోట్లో నుంచి. అది నేను కొంచెం తప్పు చదివి మీ మనోభావాలు దెబ్బతినొచ్చాను ఉద్దేశం లేదు సార్. లేదు మీరు ఒక పని చేయండి సార్, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మేక్ మెనీ థింగ్స్ అనేది సామెత కూడా ఉంది. మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే మీకు రాదంటూ ఏముండదు. ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు అన్నీ వస్తాయి. మీరు ట్రై చేయండి ఒకసారి. సరే సార్, ఓకే అండి, రైట్ మరి.